నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సునీత విలియమ్స్. 2024 జూన్ 5న 8 రోజుల పరిశోధన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లిన సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ అంతరిక్షంలో తమ వ్యోమనౌక ఎదుర్కొన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ వీరిని మళ్ళీ భూమి మీదికి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ సహాయంతో మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్ బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకి ఫ్లోరిడా తీరంలో 288 రోజుల తర్వాత సేఫ్గా ల్యాండ్ అయ్యారు. దీంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి వారిని క్యాప్సూల్స్ నుంచి బయటికి తీసుకురావడంతో అన్ని చోట్ల పండగ వాతావరణం నెలకొనింది. ఇక అలా సునీత విలియమ్స్ ని మరియు మరో 3 ఆస్ట్రోనట్స్ ని జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలించగా వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. నిజంగానే సునీత విలియమ్స్ భారతీయురాల? స్పేస్ లో మహిళా ఆస్ట్రోనట్స్ పీరియడ్స్ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొంటారు? సునీత పిల్లల్ని కనకపోవడానికి గల కారణాలేంటి? టీచర్గా ఉన్న సునీత ఆస్ట్రోనాట్గా ఎలా మారింది? సునీత విలియమ్స్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సునీత పాండ్యా అలియాస్ సునీత విలియమ్స్. ఈమె 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఒహాయోలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బొన్ని. ఈమెకి జై థామస్ అనే అన్న, డిన్నా అనే అక్క కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి గుజరాత్లోని మెహసానా అనే గ్రామంలో జన్మించగా తను పుట్టినప్పుడు తన తల్లి పొదల్లో వదిలేసి వెళ్లిపోవడంతో మెహసానాలోని అనాథాశ్రమంలో పెరిగాడు. అలా ఆ అనాథాశ్రమ యజమాని అక్కడున్న పిల్లలకి తన సర్నేమ్ అయిన పాండ్యా అనే పేరునిచ్చి అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తుండేవారు. ఇక దీపక్ పాండ్యా చదువుల్లో చురుగ్గా ఉండడంతో డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఇక అలా గుజరాత్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ తో ఎంబీబీఎస్ ని పూర్తి చేసి జూనాగఢ్ లోని విఎస్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్ గా 1957లో జాయిన్ అయ్యాడు. అలా కొన్ని రోజులు అక్కడే పనిచేసిన తనకి అంతలా గుర్తింపు గాని డబ్బు గాని రాకపోవడంతో యుఎస్ఏకి వెళ్లాలని జాబ్ కి అప్లై చేయగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇతనికి జాబ్ రావడంతో యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యాడు. అలా ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు మాస్టర్స్ పిహెచ్డిని కూడా కంప్లీట్ చేశారు. ఇదిలా ఉంటే తను పనిచేస్తున్న హాస్పిటల్లో ఎక్స్రే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉర్సులేన్ బొన్ని అనే అమెరికన్ అమ్మాయితో దీపక్ పాండ్యాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఒక స్టేజ్ లో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో సింపుల్ గా పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. అందులో ఆఖరి సంతానమే సునీత విలియమ్స్. ఇక అలా భార్యాభర్తలిద్దరూ ఎంత కష్టపడి పనిచేసినా ఇంటి ఖర్చులకి పిల్లల స్కూల్ ఫీజులకి సరిపోక సతమతమవుతుండేవారు. అలా తల్లిదండ్రులు తమని పెంచడానికి పడే కష్టాన్ని చూసిన సునీత తను బాగా చదివి డబ్బు సంపాదించి తల్లిదండ్రుల్ని ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకునేది. ఇదిలా ఉంటే సునీత తన స్కూలింగ్ ని నిదాం హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సునీత తన తండ్రిలాగే డాక్టర్ అవ్వాలనుకుంది. ముఖ్యంగా ఈమె యానిమల్ లవర్ అయి ఉండడంతో వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకునేది. ఇక అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో తన ఇంటర్ పూర్తవ్వగానే ఎంట్రన్స్ ఎగ్జామ్ ని రాయగా అందులో ఈమెకి ఫ్రీ సీట్ కి కావాల్సిన మార్క్స్ రాకపోవడం, ప్రైవేట్ కోటాలో చదివేంత డబ్బు లేకపోవడంతో బీఎస్సీలో జాయిన్ అవ్వాలనుకుంది. ఇదిలా ఉంటే సునీతకి చిన్నప్పటి నుండి స్విమ్మింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో చాలా కాంపిటీషన్స్ లో పాల్గొని ప్రైజెస్ ని కూడా గెలుస్తుండేది. అలా తన తండ్రి నావల్ అకాడమీలో పైలట్ కోర్సులో జాయిన్ అవ్వమని చెప్పగా సునీత విలియమ్స్ అందులో జాయిన్ అయింది. ఇక అలా అక్కడే ఒకవైపు పైలట్ గా ట్రైనింగ్ తీసుకుంటూ మరోవైపు డైవింగ్, స్విమ్మింగ్ కోర్సెస్ కూడా పూర్తి చేసింది. ఇక అలా ఎప్పుడైతే ఎంఎస్సీని పూర్తి చేసిందో వెంటనే ఈమెకి అదే అకాడమీలో డైవర్ గా, పైలట్ గా టెంపరవరీ జాబ్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ క్రమంలోనే తనతో హెలికాప్టర్ పైలట్ గా పనిచేసిన మైకల్ జే విలియమ్స్ తో సునీతకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరి కోర్సెస్ పూర్తవ్వగానే మైకల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే సునీత నావల్ యూనివర్సిటీలో స్విమ్మింగ్ టీచర్ గా జాయిన్ అయింది. ఇదిలా ఉంటే కల్పన చావ్లా ఆస్ట్రోనాట్ గా పనిచేస్తూ తరచూ స్పేస్ స్టేషన్ కి వెళ్లి వార్తల్లో నిలవడంతో సునీతకి కూడా తనలాగే ఆస్ట్రోనాట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది.
ఇక అందుకు తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడంతో జాన్సన్ స్పేస్ సెంటర్లో జాయిన్ అయి ట్రైనింగ్ని తీసుకోవడం మొదలెట్టింది. అలా ఒకవైపు ఆస్ట్రోనట్ కోర్స్ చేస్తూనే మరోవైపు జాబ్ చేసుకుంటూ మైకెల్తో లివింగ్ టుగెదర్లో ఉంటుండేది. కానీ తన తండ్రి అమెరికన్ కల్చర్ అయిన లివింగ్ టుగెదర్కి ఒప్పుకోకపోవడంతో 2005లో వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే కల్పనా చావ్లా స్పేస్కి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో అంతరిక్షంలోనే మరణించిందో అప్పటి నుండి స్పేస్కి వెళ్ళడానికి చాలా మంది ఆస్ట్రోనాట్స్ వెనకడుగు వేసిన సునీత మాత్రం అందులో తన సత్తా చాటుకోవాలనుకుంటుండేది. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే పెళ్ళైన సంవత్సరానికే సునీత టాలెంట్ మరియు డెడికేషన్ నచ్చి 2006 డిసెంబర్ 9న నాసా తనని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసింది. ఎందుకంటే ఈమెకి పైలట్గా ఎక్స్పీరియన్స్ ఉండడం, డైవింగ్లో కూడా ఎక్స్పర్ట్ అయి ఉండి డిజాస్టర్స్ జరిగినప్పుడు నౌకాసేన తరపున సునీత తన టీంతో వెళ్లి తన వంతు సపోర్ట్ చేస్తూ చాలా మంది ప్రాణాలని కాపాడడంతో ఈమెను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్కి పంపించాలని నాసా డిసైడ్ చేసింది. ఇక అలా సునీత స్పేస్ స్టేషన్కి వెళ్లే ముందు తన తండ్రి ఆమెకి వినాయకుడి ప్రతిమని, భగవద్గీతని గిఫ్ట్గా ఇవ్వడంతో అప్పటి నుండి ఆమె వాటిని తనతోనే తీసుకెళ్తుండేది. ఇక అలా మొదటి ట్రిప్ని 4 నెలల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంతో సునీత ఇండియాకి చెందిన అమ్మాయి అనే వార్తలు కూడా అప్పట్లో బయటికి వచ్చాయి. ఇదిలా ఉంటే సునీత విలియమ్స్ తన మొదటి ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగా తన ఎక్స్పీరియన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నల్ని కూడా అడగడం జరిగింది. అలా మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్ని ఎలా మేనేజ్ చేస్తారని అడగగా అందుకు సునీత మహిళా ఆస్ట్రోనట్స్కి స్పేస్లో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయని, కానీ అంతరిక్షంలో అలా వచ్చినప్పుడు రక్తం గాల్లో తేలుతుందని, అందువల్లే చాలామంది మహిళా ఆస్ట్రోనట్స్ నెలసరిని వాయిదా వేయడానికి హార్మోన్ మాత్రల్ని లేక గర్భనిరోధకాల్ని ఎంచుకుంటారని తెలిపింది. అయితే పీరియడ్స్ని వాయిదా వేసుకోవాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా మహిళా ఆస్ట్రోనట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుందని, అంతరిక్షంలో నెలసరిని ఆపకూడదనుకుంటే భూమిపైన చేసినట్లే శానిటరీ ప్యాడ్స్ ద్వారా మేనేజ్ చేయొచ్చు, కానీ వాటిని అక్కడ తరచూ మార్చడం అనేది పెద్ద సవాలని చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే సునీతకి మైకల్కి పెళ్ళై 20 సంవత్సరాలు అవుతున్నా వీరికి ఎటువంటి సంతానం కలగలేదు. దీంతో తను గుజరాత్కి వచ్చినప్పుడు ఒక పాపని దత్తత తీసుకోవాలనుకున్న కొన్ని ఫార్మాలిటీస్ కారణంగా ఈమెకి దత్తత ఇవ్వలేదు. అలా 2-3 చోట్ల ట్రై చేసినా ఎక్కడా వర్కౌట్ అవ్వకపోవడంతో తను బిడ్డని దత్తత తీసుకోలేకపోయిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 2012లో రెండోసారి సునీతకి స్పేస్కి వెళ్లే ఛాన్స్ రాగా 2 నెలల ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ భూమికి తిరిగి వచ్చింది. ఇక అలా నాసా, స్పేస్ ఎక్స్ కంబైన్డ్గా పనిచేయడంతో సునీతకి పని మీదున్న శ్రద్ధని చూసి ఆ ఆపరేషన్లో ఈమెను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలా రాకెట్ల తయారీలో కూడా సునీత తన వంతు సపోర్ట్ చేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే నాసా సునీతని స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా అపాయింట్ చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి 2024 జూన్ 5న మూడోసారి స్పేస్కి పంపడంతో మొదటి స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉమెన్ పైలట్గా చరిత్రను సృష్టించింది. ఇక అలా 8 రోజుల ప్రాజెక్ట్ కోసం స్పేస్కి వెళ్ళగా అదే సమయంలో రష్యాకి చెందిన ఒక శాటిలైట్ ఎక్స్పైర్ అయి స్పేస్లో 100 పీసెస్గా డివైడ్ అయి ఉండడంతో ఆ పీసెస్ వీరి స్పేస్ షిప్కి తగిలి డ్యామేజ్ అయి భారీగా హీలియం లీకేజ్ అవ్వడంతో సునీతతో పాటు మరొక ఆస్ట్రోనట్ కూడా అందులో ఇరుక్కపోయారు. ఇక అలా 286 రోజుల తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ద్వారా వారిద్దరితో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుండి మరో 2 ఆస్ట్రోనట్స్ని భూమి మీదికి సురక్షితంగా తీసుకురావడంతో 3 సార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చిన ఫస్ట్ ఉమెన్ రికార్డ్ని సునీత సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సునీత విలియమ్స్ ఒక రోజుకి ₹1,00,000 చొప్పున నెలకి 30 లక్షల శాలరీని తీసుకుంటుందని చెప్పొచ్చు. అలా సునీత విలియమ్స్ నెట్వర్త్ ఇప్పుడు 75 కోట్లు ఉండడం గమనార్హం. ఇక 60 ఏళ్ల సునీత విలియమ్స్ మార్చి 19న భూమికి చేరుకోగా 3 నెలల చికిత్స తర్వాత తను బయటికి వచ్చి మామూలుగా నడుస్తూ మాట్లాడగలదని డాక్టర్స్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఫోక్స్ తీయగా ఉంటే మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే మనం ఉప్పులా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. ఇది ఫోక్స్ సునీత విలియమ్స్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.